ఈరోజు ఎంత దురదృష్టం అంటే రాష్ట్రంలో మహిళలు తల దించుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఒక సామాన్య మహిళ, ఏమీ తెలియని మహిళ, పాపం ఇద్దరు ఆడపిల్లలు కలిపిన ఒక మహిళకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఒక ఇంటి స్థలం పట్టా వచ్చిందని మీలాంటి మీడియా సోదరులు ఆమెను అడిగినందుకు ఆమె ఆనందంతో నాకు జగనన్న అమ్మఒడి ఇచ్చాడు, నాకు జగనన్న ఇళ్ళ పట్టా ఇచ్చాడంటూ మీలాంటి సామాన్య మీడియా వాళ్ళకి ఆమె తెలియజేయడం జరిగింది. దానిని తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ ఛానల్ వాళ్ళు ట్రోలింగ్ చేసి ఆమెను మానసికంగా హింస పెట్టి ఈరోజు ఆమెకి చావుకు కారణమయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి సంఘటన మీ ఇళ్లలో జరిగితే మీరు ఓర్చుకోగలరా? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇలాంటి సంఘటన మీ ఇళ్లలో జరిగితే మీరు ఓర్చుకోగలరా? ఎందుకు మీకు ఇలాంటి ఆడవాళ్ళ మీద అరాచకాలు చేయడానికైనా రేపు మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము అధికారంలోకి వస్తామంటే మీరు అధికారంలోకి వస్తే ఇదే జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. రే సంజయ్, నా కొడుక గుర్తు పెట్టుకో, త్వరలో నీకు కూడా ఇదే గతి పడుతుంది. సామాన్య ఆడపిల్లరా, సరే నువ్వంటే తట్టుకోగలవురా, మీ ఇంట్లో ఆడవాళ్ళని తట్టుకోగలరు. ఒక సామాన్య ఆడబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు ట్రైన్ కింద పడిపోయి నీ అరాచకం. ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి ఒత్తాసు పలుకుతూ ఐటీడీపీకి కొమ్ము కాస్తున్న అయ్యా నారా లోకేష్ గారు, ఇదేనా మీ పాలన? ఇదేనా మీ నాయకులకు మీరిచ్చే సంబోధన? ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సామాన్య మహిళ ఇద్దరు ఆడబిడ్డలు నీ వల్ల నీ సభ్యుల వల్ల ఈరోజు అనాథలయ్యారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టా ఇచ్చినందుకు ఆమె మీడియాతో మాట్లాడినందుకేనా? సరే, నువ్వు ఈ మాట చెప్పావు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చెప్తే నీ మీడియాలో, నీ కుల మీడియాల్లో సవ్యంగా వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసుగా పలిగితే ఈ విధంగా ట్రోల్ చేసి ఆడవాళ్ళ చావులకు కారణమవుతారా? ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఉండే మహిళా సోదరులారా, ఇలాంటి నీచులకు రేపు మన పరిపాలన అప్పచెప్తే ఇంతకంటే దారుణంగా జరుగుతుంది, ఇంతకన్నా దారుణంగా పరిపాలిస్తారు. ఇలాంటి నీచులకు మనం రేపు ఓటేసి గెలిపిస్తే ఇంకా నీచమైన పరిపాలన అందిస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఇలా సోషల్ మీడియాలో ఆడవాళ్ళపై ఈ విధమైన ట్రోల్ చేస్తున్న వారిపై కేంద్రం కానీ రాష్ట్రం కానీ చర్యలు తీసుకొని ఇంకనైనా సరే వీటికి ఒక చరమగీతం పాడాలని నేను ఈరోజు మీడియా ముఖంగా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే సామాన్యులండి, పాపం కూలికో నాలుకో పని చేసుకొని బతికేవాళ్ళు. ఇలాంటి ఆడవాళ్ళ మీద మనం ఈ విధమైన ట్రోల్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల కలకాలు రేపి వాళ్ళ కుటుంబ సభ్యులకి అనాథలు చేసే ఇలాంటి తెలుగుదేశం పార్టీకి రేపు మనం ఓటేస్తామని నేను ఈరోజు మీడియా ముఖంగా అడుగుతున్నాను. ఆడవాళ్ళను ఇంత నీచంగా నికృష్టంగా ట్రోల్ చేసిన సంజయ్ చౌదరి అనే వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి అతనిపై ఉరి శిక్ష విధించాలని కూడా ఈరోజు నెల్లూరులో కోరుకుంటున్నాం. పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క ముత్తూరు సర్కిల్లో నారా లోకేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ మహిళకు, ఈ గీతాంజలి అనే మహిళకు ఆత్మశాంతి కూరాలని ఆ దేవుణ్ణి మేము మనసారా వేడుకుంటున్నాము.